అయితే అవ్వట్లేదు. ఆల్రెడీ ఇంతమంది పేరెంట్స్ వర్కింగ్ ఉండి కూడా వాళ్ళ టైం తీసుకొని పర్మిషన్స్ తీసుకొని అందరు పేరెంట్స్ వర్కింగే అయినా కూడా పర్మిషన్స్ తీసుకొని లీవ్స్ పెట్టుకొని వాళ్ళని అంతా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఇంకా ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం పంపిస్తున్నారంటే మెసేజ్ రిమైండర్ మీరు అక్నాలెడ్జ్మెంట్ పంపించకపోతే టీసీ డేట్ అయిపోతుంది, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ టీసీ లేటర్ మనం ఫైన్ పే చేయాలన్నట్టుగా వాళ్ళు మెసేజెస్ పంపిస్తున్నారు. ఇన్నిసార్లు మీట్ అయినప్పుడు అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యి మీట్ అయ్యి ఏంటి అనేది ఏదీ లేదు. మళ్ళీ మెసేజెస్ సేమ్ సర్క్యులర్ పే చేయాలనే మెసేజ్ తప్పితే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో వీ వాంట్ రిక్వెస్ట్, ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కన్సిడరేషన్ చేయాలి. ఈవెన్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆల్సో టు టేక్ ఇంటూ యాక్షన్. మేము గత 1 మంత్ నుండి ప్రయత్నాలు చేస్తున్నాం. మేనేజ్మెంట్ ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. లాస్ట్ టైం మేము మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళు మా నుండి తప్పించుకొని డైవర్ట్ చేశారు తప్పితే మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మాకు కలిగిన మా రిక్వైర్మెంట్కి ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. అందుకనే మాకు టైం ఇవ్వట్లేదు మేనేజ్మెంట్. ఫస్ట్ నేను ఎంఈఎఫ్ ఫౌండేషన్ నుంచి ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇది స్కూల్స్ విషయంలో చాలా బాధాకరం. ఏ స్కూల్ అయినా సరే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా 10% పెంచమనే ఉంది. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ప్రతి స్కూల్, ఈ స్కూలే కాదు ప్రతి స్కూల్ కూడా చాలా బాధాకరమైన విషయం అండి. కట్టలేని పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ప్రీ స్కూల్ అని చెప్పని గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం భయంకరంగా దండుకుంటున్నాయి. ఒక స్కూలే కాదు చాలా స్కూల్ నుంచి కూడా ఈ విషయం మా దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అని యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం. మీడియా వారికి ధన్యవాదాలండి. మాకు సహకరిస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు. మేము గత నెల రోజుల సంది మేము ఇది పోరాటం చేస్తున్నామండి. మొన్న కూడా సర్క్యులర్ పంపించారు. ఇంకా ప్రిన్సిపాల్ మేడం మా పిల్లల మీద ఒత్తిడి తెచ్చి ఈ ఫీజు ఇదే కంటిన్యూ అవుతుంది, దీని మీద మీరు సంతకాలు పెట్టించుకొని రావాలి మీ పేరెంట్స్తో అని చెప్తున్నారు. పెంచిన ఫీజు 30 నుంచి 50% పెంచారు. ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. మేము డిఓ ఆఫీస్ పోయి కంప్లైంట్ పెట్టాము, కలెక్టర్ ఆఫీస్లో పోయి లెటర్ ఇచ్చి వచ్చాము. ఇప్పుడు ఈరోజు కూడా ఈ రోడ్ షో చేస్తున్నాము. తప్పకుండా మేనేజ్మెంట్ స్పందించాలి. దీని మీద ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని, ఇలాంటి చాలా స్కూళ్ళు ఇలా జరుగుతున్నాయి. మేమే ధైర్యంతో పోరాటం చేస్తున్నాము. మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాము. పేరెంట్స్గా దాదాపు GI స్కూల్ పెంచిన ఫీజులను తగ్గించాలనేసి దాదాపు 15-20 రోజుల నుంచి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. మేనేజ్మెంట్కి కూడా తెలియజేశాము. మేనేజ్మెంట్ ఒకసారి సమావేశం పెట్టి దీని గురించి పునరాలోచన చేస్తాము, ఫీజులు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ అడ్రస్ లేకుండా పోయి ఏదన్నా ఉంటే ప్రిన్సిపాల్తో మాట్లాడమని చెప్తా ఉన్నారు. మేము ఈ ఫీజుల హైక్ గురించి డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతా ఉన్నాము. మేము ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ఖచ్చితంగా